హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా మై వ్లాగ్. ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ గా నేను పాస్తా చేస్తున్నానండి. ఈ పాస్తా నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకి నేను 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మరి చూద్దాం 15 లైక్స్ వస్తాయో రావో. ఇంకా నేను పాస్తా ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. ముందుగా స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టుకునేసానండి. వాటర్ అనేది ఇలా తెల్లుతున్నప్పుడు మనం పాస్తా వేసుకునేయాలి. పాస్తా వేసి బాగా ఉడకనివ్వాలి. ఈ పాస్తా ఉడికేలోపు మరొక స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నిన్న నేను మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నానండి. ఆ ఆయిల్ కొద్దిగా ఉంటే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ లైట్ గా వేయించుకోవాలండి. ఒక సైడ్ ఆనియన్ వేగుతూ ఉన్నాయండి, ఇంకో సైడ్ పాస్తా అనేది ఉడుకుతా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ పాస్తా అంతా ఉడకనివ్వాలి. ఆనియన్స్ లైట్ గా వేగిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు 2, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ టమాటా అంతా మెత్తగా ఉడకాలండి. టమాటా అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కొద్దిగానే వేసుకుంటున్నాను, పిల్లలకు చేస్తున్నా కాబట్టి. ధనియాల పౌడర్, ఈ మసాలాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను గరం మసాలా అవి ఏమి వేయటం లేదండి. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. మసాలాలన్నీ బాగా వేగాలి. మరొక పక్కన పాస్తా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పాస్తాని వడగట్టుకుందాము. పాస్తా అయితే ఒక జల్లెల్లోకి వడగట్టుకునేసినానండి. ఈ పాస్తాని మనం వేయించుకున్న మసాలాల్లో వేసుకునేద్దాము. పాస్తాని అయితే మసాలాలో వేసుకునేసానండి. ఈ పాస్తానంతా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పాస్తాకు పట్టాలి. ఇప్పుడు ఈ పాస్తాలోకి పాస్తా మసాలా వేసుకుంటున్నానండి. ఇది బయట మనకు మార్కెట్ లో కూడా దొరుకుతుంది కదా. ఈ ప్యాకెట్లు నేను 2 వేసుకుంటున్నాను. ఈ పాస్తా మసాలా అంతా వేసుకునేస్తున్నానండి. ఈ పాస్తా మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. మనం పాస్తా ఉడికించిన వాటర్ పడేయకూడదండి. ఆ వాటర్ కూడా మనం దీంట్లో వేసుకుందాము. 2 మినిట్స్ అయితే వేయించుకునేసానండి. ఇప్పుడు పాస్తా ఉడికించిన వాటర్ పక్కన పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ బాగా ఉడికించుకునేయాలి. పాస్తా ఉడికేటప్పుడు సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. నాకు సాల్ట్ అయితే సరిపోయింది. నేను పాస్తా ఉడికేటప్పుడు వేసుకున్నాను కదా, ఆ సాల్టే నాకు సరిపోయింది అనమాట. 1 మినిట్ అయితే ఉడికించుకునేసినానండి. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకునేయాలి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ గా ఈ విధంగా చేసి పెట్టొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ మసాలా వేయకుండా ఇలా సింపుల్ గా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పాస్తా చేసినప్పుడు మెయిన్ గా ఒకటి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అది ఏంటో చెప్తాను చూడండి. పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా పిల్లలకు ప్లేట్లు పెట్టించేస్తున్నాను. బబ్లు ఎలా ఉంది? బాగుందే. పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్లేట్లో పెట్టించేస్తాను పిల్లలకి. ఇదైతే నా ప్లేట్ అన్నమాట. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇంకా మెయిన్ గా ఈ పాస్తాలకి పెరుగు వేసుకుని తింటే అదిరిపోతుంది. ఎవరన్నా పెరుగు వేసుకొని తినకన్నా ఉంటే ఒకసారి ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. నేనైతే పాస్తా చేసినప్పుడల్లా పెరుగు వేసుకొని తింటాను కంపల్సరీగా. చాలా బాగుంటుంది. మీరెవరైనా పెరుగు వేసుకొని తిన్నారా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టు ఫాలో దునియా మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.